సామాన్ అందుకు అబ్బాయి. మనం చేసేదండి ఏంటి? ఆలుగడ్డ కోడి షేర్వా. ఇది తెలంగాణలో స్పెషల్ అనమాట. అదా? పొయ్యి వెలిగించు, మూత తిప్పిపెట్టు. పొయ్యి వెలిగించి 8 గంటల నూనె. ఓకే. అంత సీరియస్గా చెప్తున్నావు ఏంటి? మరి ఏంట్రా బాబాయ్ హోటల్కి యాడ్ ఎందుకురా? ఎక్కడెక్కడెక్కడెక్కడో దేశాల్లో కూడా బాబాయ్ హోటల్ అంటే పేరు వెళ్ళిపోయింది. ఉండాలి బాబాయ్, ఎందుకంటే మనం ఒకటి యాడ్ చేసాం అనుకో, హైటెక్ సిటీ యాడ్ చేస్తే మన పేరుకి ఇంకా యాడ్ అవ్వాలి కానీ ఇలా బ్యాడ్ అవ్వకూడదు. బ్యాడ్ ఏమడదు బాబాయ్. నన్ను కన్ఫ్యూజ్ చేయకరా, వంటలకు వెళ్ళాలి. ఇది ఒకటికొకటి తీస్తున్నాను నేను. బిర్యానీ ఆకు వేస్తాను, ఇక ఉల్లిపాయలు వేస్తాను, ఉప్పే. భయం వేసింది నాకు, ఏవో ఆడెక్కడ పడిపోతాడో అని. ఆడ యాక్టింగు, ఓవర్ యాక్టింగు. మనకి యాడ్ అవసరం లేదు అబ్బాయి, ఊరికే బాబాయ్ ఖర్చు. పెద్ద పెద్ద కూల్ డ్రింక్ కంపెనీలు ఉంటాయా, పెద్ద పెద్ద స్టార్లు పెట్టి చేస్తారు. మహేష్ బాబుని, చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, నాగార్జున గారిని. అదంతా బూస్టప్, మనది అలా కాదు, ఒరిజినల్. మన ఇందాక నేను యాడ్ ఏం మాట్లాడాను? నేను ఏం మాట్లాడు? రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, బాబాయ్ హోటల్. అయినా సరే బాబాయ్, మనది ఆర్గానిక్ అవని మెకానిక్ అవని ఏదైనా సరే. మెకానిక్ ఏంటి, ఫ్లోలో వచ్చేసిందా? మనం ఎందుకంటే వాడాలి ఇలాంటివన్నీ, టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, పసుపు వేస్తాను, పచ్చిమిరపకాయలు వేస్తాను, కొత్తిమీర వేస్తున్నాను, బాగా ఏగాయి కదా, ఇదిగో కోడి వేసేస్తాను. దాంట్లో ఏం కలపకలుద్దా? ఇప్పుడు అందులో కలుస్తుంది కదా. మామూలుగా ఉండదు, బంగాళదుంప కూడా టేస్ట్ పెరిగిపోద్ది. అంటే మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చిన్న ప్యాన్ తీసుకో, పొయ్యి వెలిగించు, ముందు ఈ పల్లీలు వేద్దాం అబ్బాయి. ఏమన్నా యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు వేస్తాను, జీలకర్ర వేస్తాను, ఎండుమిరపకాయలు. అబ్బాయి ఇగో నువ్వులు, గసగసాలు,
తర్వాత ఎండు కొబ్బరి పొడి, కొబ్బరి పొడి వేసాం కదా, ఆ తెల్లది ఇప్పుడు చూడు బ్రౌన్ కలర్ అవుతుంది. పొయ్యారు పోయి ఆ మూతి అది ఇప్పుడు నీళ్ళే. ఇప్పుడు వేసాం కదా, కారం వేస్తాం చూడు. కలిపేసి మూత పెట్టేయి, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నువ్వు ఇది తీసుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. తీసుకొస్తా. అదే రుబ్బేసి పేస్ట్ చేసి తీసుకురా. ఇది అక్కడ పెట్టేస్తాను నేను, త్వరగా వెళ్ళిరా. ఇంకోటి చిన్న యాడ్ వస్తుంది బాబాయ్. ఒకటి వచ్చింది నీకు చెప్తుందా అంటే, ఈ లోపు నువ్వు ఆలోచిద్ది కానీ దీన్ని ఎలా డెవలప్ చేద్ది కానీ నువ్వు సేమ్ అక్కడ నిలబడి ఉంటావు, సేమ్ ఇలాగే నిలబడి ఉంటావు. తెల్లారులు కష్టపడు, బాబాయ్ హోటల్కి వచ్చి ఇంగిలిపడు. వీడికి పిచ్చి పట్టేసిందండి, చంపేస్తున్నాడు పట్టుకుని. తెచ్చావా? తెచ్చాను, ఇదిగో పేస్ట్ చేసావు కదా, మూర్తి. పేస్టా? నాకు అలా రుబ్బుతున్నప్పుడు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బాబాయ్. అసలు అది మామూలుగా ఉండదు. నీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను చూడు. అది మామూలుగా ఉండదు కాబట్టి వద్దు. ఎందుకు చూడు, నువ్వు ఇది వేసి పేస్ట్ వేసి కొంచెం నీళ్ళు వేసి, ఇది దీని వరకే, అదే దాని వరకే. పదిహేను నిమిషాలు. ఓకే, అది చూడు మొత్తం. అది ఇది అక్కడ పెట్టి ప్లేటు, ఇదిగో ఆ కప్పు తీసుకో, ఆ ప్లేట్ తీసుకో. పొయ్యి ఆరిపోయా? షేర్వా చూసావా? పైన పుదీనా చల్లు. ముందుగా ఒక దాకలో 8 గరిటెల నూనె వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కోడి ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు పెనం పెట్టి పల్లీలు వేయించి, అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఎండి మిరపకాయలు, నువ్వులు, గసగసాలు, ఎండి కొబ్బరి పొడి వేయించి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కోడి ముక్కల్లో నీళ్లు పోసి, కారం వేసి కలుపుకొని కొంచెం సేపు ఉడికించాలి. తరువాత చేసుకున్న పేస్ట్ ని కూరలో వేసి కొన్ని నీళ్లు పోసి 15 నిమిషాలు ఉడికిస్తే ఆలుగడ్డ కోడి షేర్వా రెడీ.